హార్ట్ అటాక్ దీని పేరు. హార్ట్ అటాక్ అనే సబ్జెక్ట్ని ఎందుకు మీరు వినాలి అంటే, మీరు ఆ వయసులో లేరు ఇప్పుడు, కానీ మీ తల్లిదండ్రులు ఆ వయసులో ఉన్నారు, మీ స్కూళ్ళకు వచ్చే తల్లిదండ్రులు ఆ వయసులో ఉన్నారు, మీ లెక్చరర్లు ఆ వయసులో ఉన్నారు. ఏది కాదంటే రేపొద్దున మీ ఇంటి పక్కల కూడా ఆ వయసులో ఉండేవాళ్ళు ఉంటారు. ఈ సబ్జెక్టు తెలుసుకున్నందువలన హార్ట్ అటాక్ రాకుండా చేయటం తెలుస్తుంది, వస్తే ఇమీడియట్గా ప్రాణం పోకుండా ఎట్టాపాలో తెలుస్తుంది. ఈ రెండు మీకు తెలుస్తాయి. ఈ సబ్జెక్టుకు ఉద్దేశం అది. నేను ఒకటి హార్ట్ అటాక్, దీన్ని తెలుగులో గుండెపోటు అంటారు. రెండోది హార్ట్ పెయిన్, గుండె నొప్పి. ఈ రెంటికి తేడా ఉంది. రెండింటిలోనూ నొప్పి ఒకే రకంగా వస్తుంది. ఫండమెంటల్ పాయింట్ అది. నొప్పిని బట్టి రెంటికి తేడా చెప్పలేం. ఇతర పాయింట్స్ ఉన్నాయి, చెప్తాను నేను. నొప్పి యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుంది రెంటిల్లో కూడా, గుండె నొప్పి కానీ గుండెపోటు కానీ, నొప్పి క్యారెక్టర్ మాత్రం ఒకే రకంగా ఉంటుంది. పై పొట్టలో మంట రావడం కానీ, అంటే మంటలాగా రావడం కానీ, గుండె మీద బరువు పెట్టినట్టు ఉండడం కానీ, చెస్ట్ని కంప్రెస్ చేసినట్టు రావడం కానీ. నొప్పి యొక్క క్యారెక్టర్ ఈ మూటిలో ఏదో రకం ఉంటుంది. మంట, బరువు పెట్టినట్టు, కంప్రెస్ చేసినట్టు, ఒత్తేసినట్టు. ఈ మూడు రకాలు ఏదో రకంగా వస్తుంది. అది గుండె నొప్పి అయినా అలానే వస్తుంది, గుండెపోటు అయినా అలానే వస్తుంది. ఆ నొప్పి బొడ్డుకు పైన, దవడ కింద, ఈ ఏరియాలోనే తెలుస్తుంది. బొడ్డు కంటే కింద తెలిస్తే అది గుండె జబ్బు కాదు, దవడ కంటే పైన తెలిస్తే కూడా గుండె జబ్బు కాదు. ఇది గుండె జబ్బు కాదు, చివరి మాట్లాడదాం. ఆ నొప్పి ఎక్కడా అని అడిగితే ఒక ఏలుతో చూపిస్తలేరు, ఇలా పెడతారు చెయ్యి మొత్తం పెట్టి చూపిస్తారు. అట్లా చూపిస్తే అది గుండె నొప్పి, గుండెకి సంబంధించిన నొప్పి. ఆ నొప్పి 3 ప్రాంతాల్లో తెలుస్తున్నాను. పైపొట్టలో, ఎదురు, వెనుక, చెస్ట్ ఎడం పక్క గూడ లోపల 3 ప్రాంతాలు, 3 రకాలుగా ఉంటుంది. 3 ప్రాంతాల్లో తెలుస్తుంది. 3 వైపులకు పాకుతుంది. ఎడం చేతికి కానీ, ఎడం భుజానికి కానీ, ఎడం పక్క మెడకి, దవడకు కానీ. ఈ 3 అనేది గుర్తుపెట్టుకోండి. 3 రకాల నొప్పి ఉంటుంది, 3 ప్రాంతాల్లో కనపడుతుంది, 3 వైపులకు పాకుతుంది. రెంటిల్లోనూ ఒకే రకంగా ఉంటుంది నొప్పి. ఈ రెంటికి తేడా గుర్తుపట్టాలి. రెండో ఒకే రకమైతే హార్ట్ పెయిన్ అంత ప్రమాదకరం కాదు. ఇట్ ఈజ్ ఎ వార్నింగ్. ఫ్యూచర్లో నీకు హార్ట్ అటాక్ రావచ్చు అనే వార్నింగ్ అది. ఇది యాక్చువల్గా ప్రాబ్లమే. ఆ రెంటికి తేడా గుర్తుపెట్టినప్పుడు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ తేడాలు గుర్తుపట్టడం వస్తేనే మనం వాళ్ళకి సహాయపడగలం. ఎక్కువ స్ట్రెయిన్ అయితే, శ్రమ పడితే కనపడే నొప్పి గుండె నొప్పి. గుండెపోటు రెస్టులో ఉన్నప్పుడు వస్తుంది, శ్రమకు సంబంధమే లేదు. తెల్లవారుజామున 4-5 గంటలకి నిద్రపోతూ ఉన్న మనిషి నిద్ర మెలుకు వస్తుంది నొప్పితో. తెల్లవారుజామున నిద్రపోతున్న మనిషికి నొప్పి వల్ల మెలుకు వస్తే ఇది గుండె నొప్పి కాదు, గుండెపోటే. ఏ నొప్పి అయినా సరే నిద్రని డిస్టర్బ్ చేసేంత వస్తే అది ఖచ్చితంగా పెద్ద నొప్పి. నిద్రపోగలిగితే ప్రశాంతంగా, ఇది తీవ్రమైన నొప్పి కాదు. ఇది ఫండమెంటల్ సూత్రం. ఇది నొప్పి యొక్క రేంజ్. ఇది తెల్లవారుజామున నిద్ర మెలకు వచ్చింది, నొప్పి అని చెప్తున్నాడు. జనరల్గా ఎట్లా పొరబడతారంటే, ఇదేదో తిన్న ఆహారం గిట్టలేదు ముందు రోజు, అందుకని ఇలా గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాగా వచ్చిందని అనుకుంటారు. కానీ అది కాదు, అది గుండెపోటే. రెండో పాయింట్, రెండో తేడా స్ట్రెయినింగ్లో వస్తుంది, రెస్ట్లో వస్తుంది. రెండో డిఫరెన్స్ ఏంటంటే, గ్యాస్ట్రిక్ ట్రబుల్కి కన్ఫ్యూజ్ అయినారు. ఒక 2 ఎగ్జాంపుల్స్ దాంట్లో చెప్తాను నేను. మన హెల్త్ డిపార్ట్మెంట్లో సుబ్బారెడ్డి అని ఒక ఆయన మెడికల్ ఎడ్యుకేటర్గా పనిచేసేటాడు దాదాపు 6-7 ఏళ్ల క్రితం.
విశ్వభారతి హాస్పిటల్ గాయత్రి ఎస్టేట్స్లో దాని పక్కనున్న అపార్ట్మెంట్లో ఉంటాడు ఈయన. 2 అంతస్తులు. తెల్లవారుజామున ఇలానే మంట వచ్చింది. ఆయన హెల్త్ డిపార్ట్మెంట్లో ఉంటూ కూడా ప్రాబ్లం ఇదని గుర్తించక ఉదయం 6 దాకా పక్కనే ఉన్న హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు. 6:30కు చనిపోయాడు. మా దగ్గర పనిచేసే సంజీవ్ రెడ్డి అని ఒక అబ్బాయి, సీనియర్ స్టాఫ్, పల్లారోడ్ చౌరస్తాలో ఉంటాడు. తెల్లవారుజామున ఇలానే మంట వచ్చింది. అక్కడి నుంచి మోటార్ సైకిల్ వేసుకొని దుపాటికి మా హాస్పిటల్కి వచ్చాడు. గుండె పోటైతే స్ట్రెయిన్ తీసుకోకూడదు, రెస్ట్లో ఉండాలి. వచ్చి దానికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వాడే మందు వేసుకున్నాడు, తగ్గల. పైన రూమ్ ఉంటే ఆ రూమ్లో కాసేపు పడుకున్నాడు, తగ్గల. మరలా కిందకు వచ్చి ఇంకో ఇంజక్షన్ వేసుకున్నాడు. ఆడే అంటే వైద్యం కొంత వచ్చి ఉంటుంది కాబట్టి తగ్గల. 1:30 దాకా తగ్గల. ఈ లోపల హార్ట్ ఆగిపోయింది. ఆ టైంలో ఉదయం 6 గంటల టైంలో అక్కడి నుంచి సిటీలోకి, నేను ఊళ్ళో లేను, హైదరాబాద్లో ఉన్నా, సిటీలోకి చేసుకొచ్చి ఏ హాస్పిటల్కి వెళ్ళినా చేర్చుకోలే. అప్పుడు ఎమర్జెన్సీ హాస్పిటల్ కేసులు తీసుకోవడంలో డాక్టర్లు, ప్రైవేట్ డాక్టర్లు. జనరల్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చచ్చిపోయాడు. ఈ 2 ఉదాహరణలు మీకు ఎందుకు చెప్తున్నానంటే కేస్ స్టడీసు గుర్తించకపోతే ఎంత సమస్య ఉంటుంది అనేది చెప్పడానికే మీకు చెప్తున్నా. దీంతో పాటు అనుబంధంగా ఉండే లక్షణాలు ఏంటంటే చెమటలు పట్టడం, వాంతులు కావడం, తెలియకుండా మూత్ర విసర్జన, కంట్రోల్ లేకుండా తెలియకుండా మల విసర్జన. ఈ 4 అంశాల్లో ఈ నొప్పితో పాటు ఏ 2 కలిసి ఉన్నా, ఏ 2 చెమటలు ఒకటి కామన్, మిగతా 3 ఒకటి, 2 లక్షణాలు కలిసి ఉంటే ఇది హార్ట్ అటాక్ అని గుర్తుపట్టాలా. ఇది హార్ట్ అటాక్ అని గుర్తుపట్టడం వచ్చింది మనకి. దీన్ని గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి. ఎప్పుడైనా ప్రమాదం ఎదురైతే ఫండమెంటల్ విషయం గుర్తుంచుకోండి, ఎక్కువ ప్రమాదకరమైన లక్షణాన్నే ముందు ఊహించుకోవాలి. తక్కువ ప్రమాదకరమైన దాన్ని మనం ఊహించుకోకూడదు. దానికి ఎక్కువ దానికి సిద్ధమైతే తక్కువది ఎంత ప్రమాదం చేయదు. దీనికి చేసే వైద్యమే మనం దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఫస్ట్ ఎయిడ్ కింద ఏం చేయొచ్చు అనేది చూద్దాం. ముందు మనిషిని కదలనీయకూడదు. దగ్గరలో ఆసుపత్రి అందుబాటులో ఉంటే ఆసుపత్రికి వెళ్ళొచ్చు. ఇది హార్ట్ అటాక్ అని గుర్తుపెడితే ఇవ్వాల్సిన ఒక మాత్ర ఉంది, దాని పేరు ఇక్కడ రాస్తా నేను. యాస్పిరిన్. రెండోది క్లోపిడోగ్రెల్. ఇవి 2 కలిసి ఒకటే మాత్ర వస్తుంది. ఇది 75 మిల్లీగ్రాములు, ఇది 75 మిల్లీగ్రాములు. మీకు కానీ వాళ్ళకి కానీ ఈ మాత్రలు మీ పర్సులో ఉండాలి. మీ దగ్గర ఎందుకంటే వాళ్ళకి అవసరమైతే ఇవ్వడానికి, వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి అవసరమైతే తీసుకుంటానికి. నేనే భయపెట్టడానికి చెప్పటంలా, నాకు నా బ్యాగులో కూడా ఎల్లప్పుడూ ఈ మాత్రలు ఉంటాయి. ఆ హార్ట్ అటాక్ వచ్చే గ్రూప్ కాకుండా మిగతా వాళ్ళకి ఎందుకంటే రక్షించడానికి. ఇవి 2 కలిపి ఒకటే మాత్ర వస్తుంది. ఇట్లాంటివి 4 మాత్రలు ఒకేసారి మింగాల. అంటే యాస్పిరిన్ 75, క్లోపిడోల్ 75 కలిపి ఒకటే మాత్ర వస్తుంది. జెనరిక్ షాపుల్లో కొనుక్కోండి, బ్రాండెడ్ కొనొద్దు. చాలా చౌకగా ఉంటాయి. ఇది రూపాయి కంటే తక్కువ ఉంటుంది మాత్ర. అట్లాంటి 4 మాత్రలు మీ పర్సులో పెట్టుకొని తిరగండి. హార్ట్ అటాక్ అని అనుమానం వచ్చింది, 4 ఒకేసారి మింగితే మీకు అరగంట నుంచి గంట టైం దొరుకుతుంది, ఆసుపత్రికి వెళ్ళేంత టైం దొరుకుతుంది. అది దాని ఉద్దేశం. అంటే హార్ట్ అటాక్ అని గుర్తుపెట్టావు, తెలుగులోనే ఉన్నావు, నొప్పి అయితే తెలుస్తుంది, గుండె పనిచేస్తుంది, ఇంకా వీక్గా పనిచేస్తుంటుంది. ఇవి వేసుకుంటే రక్తంలో ఉన్న ప్లేట్లెట్స్ అవి గడ్డగట్టుకొని ఉంటాయి. అవి గడ్డగడితే గుండెకి రక్తం సప్లై చేసే రక్తనాళం ఆల్రెడీ బ్లాక్ అయింది, బ్లాక్ పెరుగుతుంది. ఆల్రెడీ బ్లాక్ అయింది, ఎక్కడికి పోదు ఉంటుంది. అది పెరగకుండా ఆపడానికి
ఈ మందు ఉపయోగపడుతుంది. మీరు ఆసుపత్రికి వెళ్ళేదాకా టైం అని మీ చేతికి ఇస్తుంది. ఎక్కడో మారుమూల ఎక్కడన్నా జరిగితే ఎట్లా అనొచ్చు, జరిగితే ఏం లేదు ఆన్సర్ దానికి. ఎక్కడ వైద్యం అందుబాటులో లేని చోట హార్ట్ అటాక్ వస్తే పోతాం అంతే. అట్లాంటి చోట కూడా ఈ మాత్ర ఉంటే ఒక అరగంట గంట టైం దొరుకుతుంది, ఎక్కడికైనా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఈ మాత్ర ఉద్దేశం. అది ఇది ఎప్పుడు పర్సులో పెట్టుకోండి. ఎక్కడ మనకి ఇబ్బంది వస్తుందంటే హార్ట్ అటాక్లో సడన్గా నొప్పి వచ్చేటప్పటికి హార్ట్ కూడా ఆశ్చర్యపోతుంది, ఏమైంది నాకని. మనకి ఏదైనా భయంకరమైన న్యూస్ వింటే టక్కన నిశ్చేష్టం అవుతాం, గుర్తుందా? టక్కన ఆగిపోతాం, మైండ్ బ్లాంక్ అంటమే. ఇప్పుడు గుండె బ్లాంక్ అవుతుంది సడన్గా నొప్పి వచ్చాక. అలా బ్లాంక్ అయినప్పుడు హార్ట్ ఆగిపోతుంది. హార్ట్కి రక్తం సప్లై చేసే రక్తనాళాలు రెండు, లెఫ్ట్ అండ్ రైట్ కార్నరీ అంటాం, కొరోనరీ. రెండు రక్తనాళాలు ఒకేసారి బ్లాక్ కావడం మహా అరుదు. కాబట్టి రెండు ఊడిపోయినందువలన ప్రాణాపాయం అయింది అనేది కాదు. 1000 హార్ట్ అటాకుల్లో ఒక్కటో రెండు ఉంటాయి ఇట్లా. అట్లా రెండు రక్తనాళాలు ఒకేసారి బ్లాక్ అయితే రక్షించే మార్గం లేదు. ఒక్క రక్తనాళం బ్లాక్ అయినా, కొంచెం బ్లాక్ అయినా సడన్గా నొప్పి వచ్చేటప్పటికి హార్ట్ తట్టుకోలేక హార్ట్ నిశ్చేష్టమైనట్టు ఆగిపోద్ది టక్కన. ఇలాంటి సిచ్యువేషన్ మనం గుర్తుపెట్టేది ఎట్లా? నొప్పి అని చెప్పాడు మనిషి, మన కళ్ళెదురుగా పడిపోయినాడు. నాకు నొప్పి ఉందిరా, చెమటలు పడుతున్నాయి అన్నాడు, అంతే పడిపోయినాడు. చాలామందిని చూశాను నేను ఇట్లా. అలా పడిపోగానే మనం చేయాల్సింది ఏంటంటే పడిపోనియాల, మన మీద లేపి కూర్చోబెట్టద్దు. వెంటనే మెడలో నాడి చూడాలి. ఈ ఎముక వంపు ఉంది, మ్యాండిబుల్ అంటారు దాన్ని, సరిగా దాని కింద ఇక్కడ చూస్తే నాడి తెలుస్తుంది. ఇదొకటి ప్రాక్టీస్ చేయండి. చూడండి, మీరు ఎవరి కళ్ళు చూసుకోండి. మెడ ఎముక కిందనే ఇటు నొక్కితే మన చేతికి తగులుతూ ఉంది నాడి. దాని పేరు కెరోటిడ్ నాడి అంటారు. చిటికి నీళ్ళలా ఉంటుంది. చేతికి నాడి చూడకూడదు, మెడలో నాడి చూడాలి. ఒక పక్క తెలియకపోతే రెండో పక్క చూసుకోవాలి. ఆ నాడి ఉంటే అతని గుండె ఆగిపోలేదని అర్థం. మనిషి సడన్గా వేలబడగానే నాడి తెలియకపోతే ఇతని హార్ట్ సడన్గా ఆగిపోయిందని అర్థం. వెంటనే మీరు ఏం చేయాలంటే ఎలుకలు అక్కడ నేల మీద పడుకోబెట్టి ఎదురు ఎముకను గుర్తుపట్టండి. ఇది నామంగుంట, ఇక్కడ పొట్ట మొదలవుతుంది, 2 బెత్తలు ఎడల్పు ఉంటుంది, ఇది 2 చేతులు ఎడల్పు ఉంటుంది. ఇందులో పై సగం వదిలేసి కింద సగం మీద ఈ చెయ్యి ఇట్లా ఆనించండి. రెండో చేయి సపోర్ట్ తీసుకోండి. 30 టైమ్స్ కంటిన్యూస్గా నొక్కండి. 30 టైమ్స్, సెకండ్కు 1-2 సార్లు. ఎక్కువ సందర్భాల్లో గుండె స్టార్ట్ అవుతుంది. సడన్గా ఆశ్చర్యపోయినట్టు గుండె ఆగిపోయిన ప్రతి సందర్భంలోనూ 30 టైమ్స్ నొక్కగానే గుండె స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి తల్లిదులిచ్చి ఏమైంది నాకని అడుగుతాడు. ఇప్పుడు మనిషి మెలకు వచ్చినాక ఆ 4 మాత్రలు మింగించండి. మనిషి తెలివిలో లేనప్పుడు మాత్రలు మింగించకూడదు, నీళ్లు పోయకూడదు. అలా చేస్తే ఊపిరితిత్తుల్లో పోతాయి, ఖచ్చితంగా చచ్చిపోతారు. తెలివిలోకి వచ్చిన తర్వాత ఈ మాత్రలు మింగించండి. మీకు మళ్ళీ అర్ధగంట గంట టైం దొరుకుతుంది, ఆసుపత్రికి వెళ్ళిపోండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన 2 సంఘటనలు ఆసుపత్రులు లేక జరిగింది కాదు. అది ఆసుపత్రులు అందుబాటులో లేక కాదు, విషయం తెలియక, దీనికి సంబంధించిన కనీస జ్ఞానం లేని కారణంగా ఆ ప్రమాదాలు జరిగినాయి. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్, మీ దగ్గరికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ని తర్వాత తరానికి అందజేయాలి. క్లాస్ రూమ్లో భాగం కింద, మీరు పాఠాలు చెప్పేదాంట్లో భాగం కిందనే ఎప్పుడైనా ఒక స్పెషల్ క్లాస్ పెట్టుకొని దీని మీద ప్రతి చిన్నపిల్లలు కూడా అర్థమయ్యేటట్టు చేస్తే వాళ్ళ తల్లిదండ్రులకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని నివారించుకోవడానికి వీలవుతుంది. ఏది గుండె నొప్పి కాదు, ఈ ఇన్ఫర్మేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎదురుము మీద చురుక్ చురుక్ అని నొప్పి వస్తుంది.
ఇది గుండె నొప్పి కాదు. నొప్పి ఎట్ట రావాలి? మంటగా కానీ, బరువెత్తినట్టు కానీ, బిగదీసినట్టు కానీ రావాలి. నొప్పి ఎక్కడ అని అడిగితే ఎలా చెప్పాలి? చేయి పెట్టి చెప్పాలి, ఇట్లా పెట్టి చెప్పాలి. ఒక్క ఏళ్ళతో చూపించారంటే ఇది గుండె నొప్పి కాదు. చురుక్కని వచ్చే నొప్పి గుండె నొప్పి కాదు. ఒక్క ఏళ్ళతో చూపిస్తే పలానా చోటని ఇది గుండె నొప్పి కాదు. కుడిపక్క వచ్చే నొప్పి గుండె నొప్పి కాదు. బొడ్డు కంటే కింద, దవడ కంటే పైన వచ్చే నొప్పి కూడా గుండె నొప్పి కాదు. ఊపిరి పీల్చినా, ఊపిరి వదిలినా నొప్పి పెరగడం, తరగడం జరిగితే ఇది గుండె నొప్పి కాదు. ఏది గుండె నొప్పి కాదో మీకు స్పష్టంగా తెలియాలా? నేను ఇంత క్లియర్గా మీకు చెప్పాను కాబట్టి ప్రతి డాక్టర్కి పేషెంట్ తన నొప్పి గురించి చెప్పగానే ఇది గుండె నొప్పి కాదు అని అర్థమవుతుంది. ప్రతి డాక్టర్కి అర్థమవుతుంది. ఇంకా కొన్ని యాన్సిలరీ అనుబంధ విషయాలు. 20 ఏళ్ళ లోపు గుండెపోటు రాదు. ఇది వరకు 40 ఏళ్ళు అనుకున్న వాళ్ళం, మారింది టైము, 20 ఏళ్ళకే వస్తుంది ఇప్పుడు. మహిళలకి, ఓవర్ వెయిట్ లేని మహిళలకి 45 ఏళ్ళ లోపల గుండెపోటు రాదు. 45 ఏళ్ళు దాటినాక ఈస్ట్రోజన్ అనే హార్మోన్ సపోర్ట్ తగ్గిపోద్ది, మహిళలకి హార్ట్ అటాక్ రావచ్చు. ఓవర్ వెయిట్ ఉన్నా, షుగర్ జబ్బు ఉన్నా ఈస్ట్రోజన్ రక్షించలేదు. మొత్తం మీద మహిళలకి రక్షణ ఎక్కువ. ఇది ప్రకృతి సిద్ధంగా ఉన్న రక్షణ. అది ఓవర్ వెయిట్ కాకుండా షుగర్ తదుపులో పెట్టుకుంటే 45 ఏళ్ళ దాకా సెక్యూరిటీ ఉంది ఆడపిల్లలకి. ఇవి గుండె నొప్పి కాదు అనేది తెలియడానికి. గుండె నొప్పి అనే పేరుతో మా ఆసుపత్రులకు వచ్చే జనంలో 100కి 90 నుంచి 95 మంది గుండె జబ్బు లేని వాళ్ళే వస్తారు. కానీ మేము మీకు గుండె జబ్బు లేదని డిక్లేర్ చేయడానికి ఏమేం చేస్తాం? ఈసీజీ తీస్తాం, ఈకో చేయిస్తాం, 2D ఈకో, చెస్ట్ ఎక్స్రే కూడా తీయిస్తాం, కొంచెం పరిగెత్తే మిషన్ మీద నడిపించి ఈసీజీ తీస్తాం, ట్రెడ్మిల్లు. ఇవి 4 చేయడానికి 2000 నుంచి 3000 ఖర్చు అవుతుంది. 2000 నుంచి 3000 ఖర్చు పెట్టించకుండా మేము దీన్ని నార్మల్ అని చెప్పాం. దాని వెనక సైన్స్ కూడా చెప్తాం. మీరు అనుమానించడానికి కూడా ఏం లేదు. నీకు గుండె జబ్బు లేదు అని చెప్పాలంటే అన్ని పరీక్షలు చేసినాక చెప్పాలా? ఉందని చెప్పాలి అంటే ఒక్క పరీక్షలో తేలితే ఉందని చెప్పచ్చు. దీనికి ఫిలాసఫీలో కూడా దీనికి ఒక చిన్న ఎక్సర్సైజ్ ఉంది. మీ బిల్డింగ్లో 3 రూములు ఉన్నాయనుకోండి. ఈ 3 రూములు ఎక్కడో చోట ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందా లేదని ప్రశ్న వేశాను నేను. ఎగ్జాస్ట్ ఫ్యాన్ అంటే ఏందో మీకు తెలియాలి, రూమ్ అంటే తెలియాలి. అవి తెలుసు కాబట్టి డైరెక్ట్గా ప్రశ్నకి వెళ్తున్నా. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది లేక లేదు అని ఏం చెప్పాలన్నా ప్రయోగం ఏంటి? ఏం ప్రయోగం చేయాలా? పోయి చూడాలా, అంతేనా? పోయి చూడటమే ప్రయోగం. ఉందని తేల్చాలన్న ఒకటే ప్రయోగము, లేదని తేల్చాలన్న ఒకటే ప్రయోగం. ఇప్పుడు నేను మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇస్తా. ఇది ఎక్కడ మన సబ్జెక్టుకు లింక్ అయ్యిద్దో మీకు చూపిస్తున్నా. ఉంది, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది ఈ బిల్డింగ్లో, రూమ్లో కాదు బిల్డింగ్లో, 3 రూములు ఉన్న బిల్డింగ్లో ఉంది అని నిర్ణయించాలి అంటే ఎక్కువ ఎతకాలనా, లేదని నిర్ణయించాలంటే ఎక్కువ ఎతకాలనా, ఉందని నిర్ణయించాలన్నా లేదని నిర్ణయించాలన్నా సమానంగా ఎతకాలన్నా? 3 ఆన్సర్లు ఇచ్చా నేను. సమానంగా ఎతకాలి. ఎంతమంది? దేనికో దానికి చేయెత్తక తప్పదు. మీరు సమానంగా ఎతకాలి. చేతులు దించండి. ఉందని తేలాలంటే ఎక్కువ ఎతకాలి. ఎవరు లేరా? లేదని తేలాలంటే ఎక్కువ ఎతకాలి. చేతులు ఎత్తేటప్పుడు ధైర్యంగా ఎత్తాలి. మిగతా వాళ్ళందరూ ఏమని 4 ఆన్సర్ మాకు తెలియదు. ఓకే, రైట్. తెలియదు అనే వాళ్ళని ఏం అనకూడదు. మనం తెలియజెప్పాలంతే, ఇంకేం లేదు దానికి ఆన్సర్. తెలియదు అనే వాళ్ళకి ఏ శిక్ష లేదు.
ఇప్పుడు మీరు 2 గ్రూపులు అయినారు, తెలియదని వాళ్ళని వదిలేస్తే. సమానంగా ఎతకాలి, లేదని తేలాలంటే ఎక్కువ ఎతకాలి. లేదని తేలాలంటే ఎక్కువ ఎతకాలనే వాళ్ళు చేతులు ఎత్తిన వాళ్ళు ఎవరు? ఒక్కసారి మళ్ళీ ఎత్తండి. 1 2 అక్కడ ఒకరు ఎత్తారే. గురు నువ్వు లేచరా, ఇట్లా నువ్వే. ఒక చిన్న విషయం చెప్పినాక అమ్మాయికి అవకాశం ఇస్తాను. పైకి రా. తప్పు చెప్తామేమో అనే భయంతో మనం మాట్లాడం. ఏం తప్పు చెప్తే ఏం కొంపలు మునుగుతాయి? తప్పు చెప్పడం ద్వారా అసలు నోరు మెదపకుండా కూర్చున్న వాళ్ళందరికీ మేలు జరుగుతుంది. తప్పు చెప్పిన విద్యార్థికి మరింత మేలు జరుగుతుంది. అది తప్పే కానైతే ఇది తప్పు అని మీ టీచర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఓహో ఈ తప్పు మళ్ళీ చేయకూడదనే జ్ఞానం వాళ్ళకి వస్తుంది. మీరు ఎవరు నోరు మెదకపోయినా మీకు కూడా జ్ఞానం పాస్ ఆన్ అవుతుంది. తప్పు చెప్పినారని తెలియగానే పక్కపక్క నవ్వుతారు జనం. ఎందుకు నవ్వాలి? ఎందుకు నవ్వాలి చెప్పండి? నువ్వు అడగలేదు కదా అసలు. నీకేం హక్కు ఉంది నవ్వడానికి? తప్పు చెప్పిన అమ్మాయికి హక్కు వస్తుంది, నేర్చుకునే హక్కు. యు అండర్స్టాండ్ పీపుల్. మనకున్న ప్రధానమైన సమస్య మన ఎడ్యుకేషన్లో పిల్లలు నోరు తెరవరు. అదే ప్రధానమైన సమస్య. ఇక్కడ నిలబడే టీచరు లేదా లెక్చరరు నోరంతా చించుకొని 40 నిమిషాలు మాట్లాడతారు కదా. రేపొద్దున మీరు టీచర్లు కావాలంటే మీరు నోరు పెట్టుకునే కదా బతకాలా. ఆ మాట్లాడడం ఇక్కడ నేర్చుకోకపోతే ఎక్కడ నేర్చుకుంటారు మీరు? ఏ గోడ దగ్గర ఎగ్జాస్ట్ ఫ్యాన్ కనపడితే ఈ ఇంట్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందని చెప్పచ్చు. అది 1వ గోడ కావచ్చు, 12వ గోడ కావచ్చు. 12 గోడల్లో లేదని తేలితేనే ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదనాలి. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. మేము ఫిలాసఫీ చెప్పేటప్పుడు చెప్తుంది ఈ కాన్సెప్ట్. ఎక్కడైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు. వైద్యంలో వాడుకునే మెథడ్ మీకు చెప్పాను. అందువల్ల మేమేమంటాం, నువ్వు చురుకనన్నా కుడిపక్కన నొప్పి అన్నా ఊపిరి పీల్చినా వదిలినా నొప్పి వస్తుందని నువ్వేమన్నా చెప్పు. గుండె నొప్పి అనే మాట ఇచ్చితే అన్ని పరీక్షలు చేయిస్తాము. మాకు అందుబాటులో అన్ని చేయించి ఈ పరీక్షల్లో బయటపడలేదని చెప్తాం. అప్పటికి కూడా లేదని చెప్పవు నీకు. ఎందుకంటే అనవసరంగా పరీక్షలన్నీ చేయిస్తున్నారు అని మీరు అనవచ్చు. అది అనవసరం అనే మాట మీ నుంచి రాదు. ఎందుకంటే మాకున్న ప్రోటోకాల్ అది. స్పష్టంగా ఎన్ని చేస్తేనే చెప్పాలి. నేను అందుకే మీకు ఏమంటున్నానంటే ఏ రకమైన నొప్పి గుండె నొప్పి కాదు ముందు తెలుసుకోండి. చురుకు అని వస్తే గుండె నొప్పి కాదు. ఊపిరి పీల్చినా వదిలినా నొప్పి పెరగడం తరగడం జరిగితే గుండె నొప్పి కాదు. కుడిపక్క వచ్చే నొప్పి గుండె నొప్పి కాదు. దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది. గుండె కుడిపక్క తిరుగుంటే డిస్టోకార్డియా అంటారు దాన్ని. 10,000 మందిలో ఒకటికి ఉంటుంది అట్లా. వాళ్ళకి కుడిపక్కనే వస్తుంది నొప్పి, ఎడం పక్క రాదు. ఆ ఎక్సెప్షన్ పక్కన పెడదాం. చేయి మొత్తం పెడితేనే గుండె నొప్పి, ఒక ఏళ్ళతో చూపిస్తే గుండె నొప్పి కాదు. ఇవి కానీ మీకు అర్థమైతే అసలు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదే మీకు తెలిసిపోతుంది. ఇటుగేటికి భయపడక్కర్లా. అయినప్పటికీ భయం ఉంటే మీరు డాక్టర్ దగ్గరికి పోక తప్పదు, పరీక్షలను చేయించుకో తప్పదు. మనం యాస్పిరిన్ క్లోబిడోగ్రాల్ ఇవ్వమన్నా ఒకవేళ అది గుండె జబ్బు కాకపోతే ఆ మాత్రలు వేసుకున్నందువల్ల వచ్చే ప్రమాదం ఏమీ లేదు. గుండె జబ్బు అయితే నీకు అరగంట నుంచి గంట టైం దొరుకుతుంది. ఆ మాత్రల వలన ఉపయోగం అది. ఎదురం ఎక్కడ నొక్కాలి? ఎదురం ఎముక కింద బాగా నొక్కాలి, సెంటర్లో నొక్కాలి. పక్కకి వెళ్ళి నొక్కితే ఎముకలు విరిగిపోతాయి. చేతికి ఇంకో చేసి సపోర్ట్ పెట్టుకొని మోచేయి వంచకుండా 30 సార్లు కంటిన్యూస్గా నొక్కాలి. ఎక్కువ సందర్భాలలో ఈ 30 సార్లు నొక్కితేనే ఇచ్చే టెక్నిక్ నేర్పించాం. ఇదివరకు దాదాపు 2-3 ఏళ్ళు అయింది. ఇక్కడే ఒకసారి నేర్పించాం ఆ హాల్లో. అప్పటికి ఈ బ్యాచ్ ఉందో లేదో తెలియదు. టీచర్స్ కొంతమంది తెలిసి ఉండొచ్చు. ఈసారి ఆ టెక్నిక్ పూర్తిగా నేర్పిస్తాం మీకు. ఇప్పుడు ఎదురుము నొక్కాలని గుర్తుపెట్టుకోండి. దీని వెనకున్న ఒక ఇంపార్టెంట్ జరిగిన సంఘటన మీకు చెప్పి ఈ క్లాస్ నాపి మీ క్వశ్చన్స్కి వదిలేస్తా. నేను దాదాపుగా
గుండె ఆగిపోతే ఆడించడం ఎట్లా కొన్ని వేల మందికి శిక్షణ ఇచ్చా, వేల మందికి మా కార్యకర్తలకి. కానీ ఒకరోజు ఏం జరిగిందంటే, నేను గుత్తిలో మా హాస్పిటల్లో కేసులు చూడడానికి వెళ్ళా. ఎలక్ట్రిసిటీలో పనిచేసే లైన్మన్ 25 ఏళ్ళ అబ్బాయిని కరెంట్ షాక్ కొట్టిందని పట్టుకొచ్చారు. పెళ్ళి 2 ఏళ్ళు అయింది, అమ్మాయికి 22 ఏళ్ళు, 6 నెలలు పసిపిల్లలు ఎత్తుకొని ఏడ్చుకుంటూ వచ్చింది. 10 నిమిషాలు అయిపోయింది షాక్ కొట్టి. నేను చూసే టైంకి మెడలో ఏలు పెట్టినా నాడి తెలియడంలా, ఊపిరాడడంలా. ఈజ్ ఆల్రెడీ డెడ్, చచ్చిపోయాడు. నేను శిక్షణ ఇచ్చినోడిని బతికిచ్చే ఆ మెనువర్, ఆ పద్ధతి నాకు తెలుసు. కానీ 10 నిమిషాలు అయిపోయింది, ఏం చేయలేను, చచ్చిపోయాడని డిక్లేర్ చేశాను. ఓ ఎలక్ట్రిసిటీలో పనిచేసే ఒక లైన్ మ్యాన్ ఇలా వృత్తిపరంగా చనిపోతే అతనికి ప్రభుత్వం ఇవ్వగలిగే సపోర్ట్ చాలా నామినల్. 22 ఏళ్ళ అమ్మాయి దిక్కులేనిది అవుతుంది, ఆ సంఖ్యలో ఉన్న పసిపిల్ల దిక్కులేనిది అవుతుంది. అంత జాగ్రత్త తీసుకునే సిస్టమ్ మన దగ్గర లేదు. 1990లో జరిగిన ఇంకో సంఘటన, అక్షరాస్యత కార్యక్రమం నడుస్తూ ఉంది. మొట్టమొదటి అక్షరాస్యత కార్యక్రమం చిత్తూరు జిల్లాతో స్టార్ట్ అయ్యింది. నాగార్జున అని ఆయన స్టార్ట్ చేశాడు, కలెక్టర్. శాంతా సిన్హా అని ఒక ఆమె ఈ పసిపిల్లల హక్కుల కోసం పనిచేస్తూ ఉంటుంది హైదరాబాదులో. ఆమె తమ్ముడిన మామిడిపూడి వెంకట్రామయ్య కొడుకు, హిస్టారియన్. ఆ టైంలో అక్షరాస్యత పూర్తయినాక ప్రజలకి జీవితంలో పనికొచ్చే అక్షరాస్యతలో భాగం కింద నేర్పాలనుకున్నాం. తిరుపతికి దక్షిణాన 10 కిలోమీటర్ల దూరంలో కమ్మవారి కండ్రిగా అని ఊరుంది. ఈ ఊళ్ళో మేము 100 మంది స్థానికుల పిల్లల్ని, యూత్ను పట్టుకున్నాం. చుట్టుపక్కల 10 గ్రామాల నుంచి 100 మందిని పిలిపించాం. 200 మందికి శిక్షణ, ఫస్ట్ ఎయిడ్ శిక్షణ, 2 రోజుల కార్యక్రమం. మొదటి రోజు మా డాక్టర్ ఒక ఆయన క్లాస్ తీసుకున్నాడు. 2వ రోజుకు నేను వెళ్ళి మార్నింగ్ 9 గంటలకు స్టార్ట్ అయింది క్లాసు. బావిలో పడితే ఎట్లా రక్షించుకోవాలి, కరెంట్ షాక్ కొడితే ఎట్లా, పిడుగు పడితే ఎట్లా, పురుగు మందులు తాగితే ఎట్లా రక్షించుకోవాలి, ఇవన్నీ చెప్తా ఉన్నాం. ఎందుకంటే 200 మంది చేరినారు మా కళ్ళం దగ్గర అని. పొలాలకు వెళ్ళే రైతులు ఈ చెప్పే విని ఆ ఎద్దులను చెట్టుకు కట్టేసి భుజాన ఉన్న కాడిమన్ కింద పడేసి దాని మీద కూర్చొని ఎండడం మొదలుపెట్టారు. మధ్యాహ్నం భోజనం ఉందా కిన్నారు. అంటే వాళ్ళకి రోజువారీ చేసుకునే పొలం పని కంటే మేము మాట్లాడే వాడికి ఇంపార్టెంట్ ఉన్నాయి. తేలుగుడితే ఏం చేయాలి, పాంగరిస్తే ఏం చేయాలి, అన్నీ వాడికి రోజు ఎదురయ్యే సమస్యలే. మధ్యాహ్నం భోజనం టైంలో రైతులు 4-5 మా దగ్గరికి వచ్చి, ఇవన్నీ మాకు కదా సార్ చెప్పాలా, వీళ్ళెవరు పిల్లకాయలను పట్టుకొచ్చి చెప్తున్నారు అన్నారు. వాళ్ళందరూ మీ పక్క ఊళ్ళు పిల్లకాయలే, చదువుకొని ఖాళీగా ఉన్న రోజులు ఆ ఊళ్ళల్లో మీ రైతులకు నేర్పడానికే మేము నేర్పిస్తున్న వీళ్ళకి చెప్పాం. సాయంత్రం 4 దాకా మాతోనే కూర్చున్నారు. మధ్యాహ్నం భోజనానికి వాళ్ళు ఇళ్ళకి పట్టుకెళ్ళి మాకు పెట్టారు. మేము ఇట్లా గ్రామాల్లో కార్యక్రమాలు పెట్టినప్పుడు బయట నుంచి భోజనాలు తెప్పించుకోము. మేము ఒక్కొక్కరం ఒక ఇంటికి పోయి తింటాం. వాళ్ళు ఏం తింటేది, మాకు ఖర్చు ఉండదు. మేము పెట్టుకున్న ఛార్జీలు తప్ప ఏం మాకు ఖర్చు ఉండదు. మేము వచ్చిన 100 మందికి, బయట నుంచి వచ్చిన 100 మందికి ఇళ్ళకి పట్టుకెళ్ళి పెట్టారు. మేము 2 వెళ్ళాం కదా డాక్టర్లు, మాకు వాళ్ళు ఇళ్ళకి వాళ్ళకి పట్టుకెళ్ళి పెట్టారు. అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, ఒకటి రాగి సంగటి దొరుకుతుంది, ఒకటి గొర్రెన్నం దొరుకుతుంది, ఒకటికి పచ్చడి మెతుకులు దొరుకుతాయి, ఒకటి చికెన్ దొరుకుతుంది. ఇట్లుంటుంది దొరికేది. అడక తినేటోడికి దొరికినట్టే వెరైటీ. తిరిగి వచ్చినాక ఎన్ని కబుర్లు చెప్పుకున్నాను, నీకేం దొరికిందిరా అని. ₹1 ఖర్చు ఉండదు. ఈ టెక్నిక్ మేము పాటించేవాళ్ళం. సాయంత్రం 4 మధ్యాహ్నం దాకా మా దగ్గర విన్నటువంటి రైతులు ఒక 20 మంది అడ్డం వచ్చినారు. మేము క్యాంపు క్లోజ్ చేసి వెళ్తూ ఉంటే, ఎక్కడికి పోతారు మీరు అడ్డం వచ్చారు. ఇది ఎక్కడి సావుకాలం రా, మేము ఎదురుకి మేలే పని మేము చేస్తే మాకు అడ్డం పడ్డారు అనుకున్నాం. మేము ఎందుకు అడ్డం పడుతున్నారా మీరు అని అడిగాం. మీరు 100 మంది వచ్చి 100 ఇళ్ళకి పోయినారు, బాగానే ఉంది, మా ఇళ్ళకి రారా మీరు? మా ఇళ్ళకి రాకుండానే పోతారా? అది ప్రేమతో వచ్చిన అడ్డగింపు. వాళ్ళ ఇళ్ళకి మమ్మల్ని పట్టుకెళ్ళి వాళ్ళు ఏదో పెట్టింది తినేదాకా మమ్మల్ని వదలలేదు. ఒక అరగంట పట్టింది ఈ కార్యక్రమం. అంతగా జనం స్పందిస్తారు. ఇది జరిగినాక, ఈ శిక్షణ జరిగినాక 1 నెలకి వర్షాకాలం వచ్చింది. ఇప్పుడు మనలాగా ఇప్పుడు వర్షంలాగా వచ్చేది కాదు. వస్తే అందరికీ ఒకేసారి భారీ ఎత్తున వచ్చేది. ఇక్కడైతే దూపాల్లో వర్షం పడితే ఊళ్ళో పడదు, అట్లుంటుంది వస్తుంది. ఇప్పుడు నేను బయలుదేరేటప్పుడు మా హాస్పిటల్ దగ్గర భారీ వర్షం, ఇక్కడ లేదు, సుక్క లేదు. ఇక్కడ వర్షాకాలం
పొలాలకు వెళ్ళి రైతులు దున్నుతున్నారు. దున్నుతూ ఉంటే సడన్గా వర్షం వచ్చింది. ఆ మెరుపు అంటే ఎలక్ట్రిసిటీ 1,00,000 వోల్టులు ఉంటుంది మెరుపులో. అది ఒక రైతుకు తగిలింది, పడిపోయినాడు. పక్క పొలం దున్నే ఒక కుర్రోడు మా శిక్షణలో పాల్గొన్నవాడు అది గమనించాడు. వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి వాడి మెడలో చూస్తే నాడి తెలియలా. నేల మీదనే పడుకోబెట్టి ఎదురు మీద 30 సార్లు గుద్దాడు. ఆ కింద పడ్డోళ్ళు లేచి కూర్చున్నాడు. మేమేంద్రా నాకనే. ఇట్ ఈస్ ద గ్రేట్ థింగ్. ఈ పిల్లోడికి చదువు లేదు, కానీ చదువు లేని వాళ్ళు కూడా గుండె ఆగితే ఆడించడం నేర్పచ్చు మనం. ఆ నేర్చుకున్న దాన్ని విదిన్ 10 seconds హీ హ్యాస్ స్టార్టెడ్ వర్కింగ్. వాడు బతికాడు. మరి ఇందాక ఎందుకు బతకలా? ఎలక్ట్రిసిటీ లైన్ మ్యాన్ 10 minutes గడిచింది. గోల్డెన్ మినిట్, ఫస్ట్ మినిట్లో దొరికితే బతికించవచ్చు మనం. కాబట్టి గుండె ఆగిపోతే ఆడించడం ఎవడికి తెలిసి ఉండాలి? ఎవరెవరికి తెలిసి ఉండాలి? అందరికీ తెలిసి ఉండాలి. ఓకే, అందరికీ నేర్పాలంటే బెస్ట్ ప్లేస్ ఏది? ఇట్ ఈస్ ద స్కూల్. ఇంకెక్కడా నేర్పలేవు అందరికీ. స్కూల్కి చేరినటువంటి ప్రతి బిడ్డకి, ప్రతి అమ్మాయికి అబ్బాయికి మనంగా నేర్పించి పంపిస్తే వాళ్ళకి లైఫ్ లాంగ్ అది ఉపయోగపడుతుంది. ఈ సమాజంలో అనవసరమైన చావును బోల్డని ఆపేయగలము. అందుకని ఈసారి మళ్ళీ నెల తర్వాత మిమ్మల్ని కలిసినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఎలా ఇవ్వాలి, గుండె ఊపిరి ఆగిపోతే ఎలా ఆడించాలి అనే సబ్జెక్ట్ చెప్తా. ఇక్కడ ఆపేస్తా. ఇంతవరకునే డౌట్స్ అడగండి. దీంట్లో ఇంకొక సబ్జెక్ట్ ఇంకోసారి వస్తుంది. గుండె జబ్బులు రాకుండా చేసుకోవటం ఎలా, ఆ సబ్జెక్ట్ ఇప్పుడు కలపలేదు నేను. లైఫ్ స్టైల్ డిసీజెస్, జీవన శైలి మారినందువలన వచ్చే జబ్బుల్లో హార్ట్ అటాక్ ప్రధానమైంది.